ఫ్రెండ్స్ మీరందరూ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా నా కొత్త టీవీఎస్ ఎంటార్క్ 150ది ఫుల్ రివ్యూ అట్లా చేయండి అని చెప్పేసి. అయితే అట్లీస్ట్ ఒక ఫస్ట్ సర్వీసింగ్ వరకు ఆగి వీడియో చేద్దామని చెప్పేసి నేను 3 months దాటింది, ఇది 4th month. 700 kilometers తిరిగిన, ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ చేయించి ఒక 475 రూపీస్ ఖర్చు అయింది. ఇంజన్ ఆయిల్ అదంతా మార్చిన. అయితే ఈరోజు మీకు నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. అంటే ఇది నేను కొని సాటిస్ఫైడా లేదా అనేది డీటెయిల్డ్గా ఈరోజు ఈ వీడియోలో చెప్తా. కానీ ఒకటి ముందు ఏం చెప్తా అంటే, మీరు ఇది కొనేటప్పుడు మీరు ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి సేమ్ వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకటే షోరూమ్ పోకండి. ఒక 4-5 షోరూమ్స్ డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళి మీరు ప్రైజెస్ కనుక్కొని తీసుకోండి. ఎందుకంటే నాకు వేరే షోరూమ్లలో వేరే ప్రైస్ కోట్ చేసినారు. ఒక దగ్గర నాకు అన్నిటికంటే తక్కువ, అంటే 1,52,000కి దొరికింది. నేను అక్కడి నుంచి తీసుకున్నా. ఫస్ట్ వెళ్ళిన షోరూమ్ వల్ల అయితే మస్తు ఆటలు ఆడి మొత్తం 1,58,000 ఇంకా స్క్రాచెస్ పడ్డ బండి నాకు తీసిస్తుంటే ఇంకా నాకు వద్దని చెప్పేసి అక్కడ క్యాన్సిల్ చేయించేసి అడ్వాన్స్ ఇచ్చింది కూడా రిటర్న్ తీసుకొని నేను వేరే షోరూమ్ నుంచి తీసుకున్నా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒకటే షోరూమ్కి డిసైడ్ చేయకండి. మొత్తం సిటీ అంతా తిరిగేసి ఎక్కడ లోయెస్ట్ ప్రైస్ కోట్ చేస్తే అక్కడ తీసుకోండి. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అంటే మొత్తం ఇది 3 months వాడినా కదా, మీకు మైలేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే కంఫర్ట్ వరకు ఎవ్రీథింగ్ నాకు ఎలా అనిపించింది అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ నేను తీసుకున్న కొత్త టీవీఎస్ ఎంటార్క్ 150 టీఎఫ్టీ మోడల్ టాప్ ఎండ్ తీసుకున్నాను నేను. యాక్చువల్గా చాలామంది నాకు మ్యాక్సీ స్కూటర్లు సజెస్ట్ చేసిండ్రు. హీరోది జూమ్ 160 లేకపోతే యమహా ఎరాక్స్ 155 బర్గ్మ్యాన్ లాంటివి. కానీ ఆ ఫ్రంట్ సైడ్ ఆ మ్యాక్సీ స్కూటర్లది బుర్ర పెద్దగా ఉండేసి ఆ టైప్ ఆఫ్ లుక్ నాకు నచ్చదు. నాకు లైట్ వెయిట్, కాంపాక్ట్, స్టైలిష్, ఇంకా స్పోర్టీ, మోడర్న్ డిజైన్ ఉండాలని ఇట్లా 150 కేటగిరీలో చూస్తే నాకు ఇదే బెటర్ అనిపించింది. 115 kgs వెయిట్ ఉండేసి కంఫర్టబుల్ ఉంది. ఇది సెగ్మెంట్లో ఇదే మీకు ఫస్ట్ అని చెప్పొచ్చు. అట్లా నేకెడ్ హ్యాండిల్ బార్ తోటి అంటే మీకు బైక్ నడుపుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా మీకు ఇందులో వచ్చేసి హెడ్ లైట్స్ కూడా, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ కూడా సెగ్మెంట్స్ ఫస్ట్ ఇది. ఇంకా ఏరోడైనమిక్ వింగ్లెట్స్ ఉండేసి పవర్ఫుల్ హైపర్ స్పోర్ట్స్ స్కూటర్ అని చెప్పొచ్చు. జబర్దస్త్ మీకు పికప్ అది ఖతర్నాక్ ఉంటుంది. అంటే 2 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి, స్ట్రీట్ మోడ్, రేస్ మోడ్ అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్ వైజ్ ఈ కలర్ నాకు చాలా నచ్చింది. ఇంకోటి వాళ్ళది పాపులర్ కలర్ ఉంది నియాన్ గ్రీన్ అని చెప్పేసి, అది నాకు కొంచెం ఎక్కువ స్పోర్టీ అనిపించింది. అంత వద్దు నాకు, ఇది అయితే క్లాస్ లుక్స్ ఉన్నాయని చెప్పి ఇది తీసుకున్నా. నేను పీపీఎఫ్ కూడా చేపించేసిన. ఇక్కడ మీరు క్వాడ్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ చూడొచ్చు. కానీ హై బీమ్ కొంచెం ఎక్కువ పైకి కొడుతున్నట్టు అనిపించింది. ఎంటార్క్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా దాని ఏరోడైనమిక్ వింగ్లెట్స్ చూస్తున్నారు కదా, డౌన్ ప్రెషర్ కోసం మీకు 110 వరకు మీకు ఉరుకుతుంది. ఏబిఎస్ ఉంది ఇందులో మీకు. 220 mm సింగిల్ ఛానల్ డిస్క్ బ్రేక్ తోటి, రియర్ సైడ్ డ్రమ్ బ్రేక్, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. మీకు మడ్లో, రెయిన్లో స్కిడ్ కూడా అవ్వదు. ఇంకా స్పోర్టీ మఫ్లర్ లుక్ చూస్తున్నారు కదా, జబర్దస్త్. సౌండ్ కూడా మస్తు ఉంటుంది, మీకు తర్వాత వినిపిస్తా. వెనకాల టెయిల్ ల్యాంప్ కూడా టీ షేప్ ఉండేసి ఎంటార్క్ లుక్ అది డిఫరెంట్ ఉంటుంది, బాగుంటుంది మీకు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్. ఇంకా ఇది రెడ్ కలర్ అలాయ్ వీల్స్ కూడా స్పోర్టీ లుక్ ఉండేసి, ఈవెన్ ఈ ఇంజన్ దగ్గర ఉన్న ఫ్యాన్ కూడా జబర్దస్త్ లుక్ ఉంది. ఇది 3 valve 149.7 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఇది. ఇంకా ఇందులో ఐగో ఎలక్ట్రిక్ బూస్ట్ ఉంది కదా, అది మీకు బ్యాటరీ ఎక్స్ట్రా బూస్ట్ ఇస్తుంది. E20 పెట్రోల్ వేసుకోవచ్చు మీరు. అంటే అప్పుడప్పుడు నేను మధ్యలో స్పీడ్ కూడా వేయించి చెక్ చేసిన, అంటే పికప్లో ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా మైలేజ్లో అని చెప్పేసి. ఇంకా సైడ్ ఫుట్ రెస్ట్ లేడీస్ది ఉంది కదా, అది ఇంకా వెనకాల క్రాష్ గార్డ్, ఫ్రంట్ క్రాష్ గార్డ్ అవన్నీ నేను ఎక్స్ట్రా యాక్సెసరీస్ 4,000 తీసుకొని ఆ ఫుట్ మ్యాట్ అవన్నీ వేయించిన. పిలియన్ రైడర్ ఫుట్ రెస్ట్లు కూడా చాలా స్టైలిష్ లుక్స్ ఉండేసి ఇక్కడ ఎంటార్క్ బ్రాండింగ్ అది చూడవచ్చు. టీఎఫ్టీ డిస్ప్లే కూడా చాలా బ్రైట్ ఉంది. అంటే ఇందులో నైట్ మోడ్, మీకు బ్రైట్, ఆటో బ్రైట్నెస్ అవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీరు బటన్స్ చూస్తున్నారు కదా, 4-way బటన్స్ తోటి మీరు ఈజీగా నావిగేట్ చేయొచ్చు. ఈ రైడ్ మోడ్ అది అంటే నేను చెప్పాను కదా, ఇందులో స్ట్రీట్ మోడ్ ఉంది, రేస్ మోడ్ ఉంది. రేస్ మోడ్లో మీకు అరౌండ్ 13 HP అంటే 14.2 Nm టాక్ ఉంటుంది, మీకు ఎక్సలెంట్ టాక్. మళ్ళీ ఐగో బూస్ట్ కూడా మీకు ఎలక్ట్రిక్ బూస్ట్ ఉంటుంది. బ్యాటరీ సపోర్ట్ తీసుకొని ఎప్పుడన్నా ఒక 5-6 seconds ఇన్స్టెంట్ పికప్ కావాలంటే అట్లా కూడా ఇస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, ఇంటెలిజెంట్ స్టార్ట్ స్టాప్ ఫంక్షన్, అంటే మీకు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆటోమేటిక్ ఆగిపోవడం, దాని టైమింగ్ డ్యూరేషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఆల్మోస్ట్ 50+ కనెక్టెడ్ స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి అన్నారు, కానీ నాకు 10-15 యూస్ఫుల్ అనిపించినాయి. అంత ఫాస్ట్ కూడా ఏం లేదు. అంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ అది ఉంది. మీరు మొబైల్ తోటి కనెక్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అవన్నీ తర్వాత చూపిస్తా. కస్టమ్ విడ్జెట్స్ ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా బ్రైట్నెస్ ఇది పట్టపగలు ఇంత బ్రైట్ ఉంది. మీకు ఆటో బ్రైట్నెస్ ఉంది, అంటే మీరు నైట్ టైం వెళ్ళేసరికి డార్క్ మోడ్లోకి వెళ్ళిపోయి మీకు బ్రైట్నెస్ కూడా తగ్గిపోతుంది. డిస్ప్లే థీమ్లు అవి కూడా మార్చుకోవచ్చు. క్లాక్ సెట్టింగ్స్ నేను ఫస్ట్ సర్వీసింగ్ చేయించిన కదా, దాని తర్వాత ఇంకా నాకు మైలేజ్ చెక్ చేసి మీకు వీడియో చేద్దామన్నట్టు ఇంకా ఇన్ని రోజులు ఆగి చేస్తున్నాను.
చూపిస్తున్నా. ఇది కూడా బాగుంది, ఒకటే మల్టీ ఫంక్షన్ లాక్ ఉంది. అంటే మీరు ఒక సైడ్ తిప్పితే పుష్ చేసి తిప్పితే మీకు సీట్ ఓపెన్ అవుతుంది, ఇంకో సైడ్ తిప్పితే మీకు పెట్రోల్ ఫ్యూల్ లిడ్ ఓపెన్ అవుతుంది, ఇంకా మీకు స్విచ్ ఆన్ ఆఫ్ అన్నీ ఎవ్రీథింగ్ ఒకటే కీ తోటి అన్నీ చేయొచ్చు మీరు. బూట్ స్పేస్ మీకు అది కూడా చూపిస్తా, 22 లీటర్స్ అట్లా ఉంది. ఓవరాల్ లుక్, కంఫర్ట్, చేతిలో పట్టుకుంటే ఆ స్టైలిష్ లుక్స్ కానివ్వండి అవి ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ అయితే నేను చెప్తున్నాను కదా అల్టిమేట్ ఉంది. హజార్డ్ ల్యాంప్ స్విచ్ కూడా పైన మీరు చూడొచ్చు. అక్కడ డిప్పర్ స్విచ్, హై బీమ్, లో బీమ్ స్విచ్ కూడా ఫ్రంట్ సైడ్ అక్కడ ఇచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ రెడ్ హారన్ బటన్, మీకు లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్స్ అవన్నీ చూడవచ్చు. ఇంకా దీనికి ఇంకా నార్మల్ దానికి నాన్ టీఎఫ్టీ డిస్ప్లే మోడల్కి కొంచెం మీకు ఫీచర్స్లో తేడా ఉన్నాయి. ఇక్కడ మీరు బ్రేక్ లెవెల్ ఇంకా లాక్ కూడా వేసేసుకోవచ్చు. ఆ లాక్ వేస్తే మీరు సైడ్ స్టాండ్ వేసినప్పుడు బండి జరగకుండా ఉంటుంది. ఇంకా ఇందులో మీకు సైలెంట్ స్టార్ట్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ఉంది. అంటే జనరేటర్లోనే స్టార్టర్ ఉంటుంది కాబట్టి మీకు ఆ కిచ్ 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 అని స్టార్ట్ అయ్యే సౌండ్ ఉండదు. మీరు బ్రేక్ లెవెల్స్ మీరు ఓన్గా ఎంత అంటే అంతా మీరు సొంతంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్, ఇంకా దాని డిస్క్ బ్రేక్ అది పెటల్ షేప్ది చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ ఉంది డిస్క్ బ్రేక్ పర్ఫార్మెన్స్, బ్రేకింగ్ అది ఎవ్రీథింగ్. నాకు అసలు ఏం ఇందులో ప్రాబ్లం అనిపించలేదు. 3 నెలలు దాటింది కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. కాకపోతే మైలేజే నాకు సిటీలో అరౌండ్ 29-30 అట్లా ఇస్తుంది. హెవీ ట్రాఫిక్ ఉంటే 27-28 అట్లా ఇస్తుంది. నార్మల్ ట్రాఫిక్లో 30 వరకు ఇస్తుంది. హైవే మీద వెళ్ళినప్పుడు అరౌండ్ 38-40 ఇస్తుంది. అంటే ఇంకా ఆగకుండా కంటిన్యూస్ మీరు వెళ్తే మాత్రం ఒక 40 ఇస్తుంది. మీరు అప్పుడప్పుడు ఇట్లా ఆగకుండా కొంచెం స్లో అవ్వకుండా అట్లా వెళ్తే 37-38 అట్లా ఇస్తుంది. రియర్ షాక్ అబ్జర్వర్ కూడా ఎక్సలెంట్ ఉంది. అంటే రియర్ మీకు హైడ్రాలిక్ డ్యాంపర్ ఉంది, మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి మీరు ఎంత స్పీడ్లో ఎట్లా బ్రేక్ అప్లై చేసినా ఏమి ఇబ్బంది ఉండదు. 22 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. ఒకటే హాఫ్ ఫేస్ హెల్మెట్ వస్తుంది, మీకు ఫుల్ ఫేస్ హెల్మెట్ రాదు. యూఎస్బి పోర్ట్ కూడా ఉంది, మీరు మొబైల్ కూడా కావాలంటే ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక హెల్మెట్ పెట్టిన తర్వాత చిన్న ఐటమ్స్, ఒక వాటర్ బాటిల్, ఒక చిన్న ప్యాకెట్, చిన్న బ్యాగ్ లాంటివి వస్తాయి. ఈ సీట్ కవర్ కూడా నేను ఆప్షనల్, నేను యాక్సెసరీస్ దగ్గర తీసుకొని 4000లో ఇంక్లూడెడ్, ఇది కూడా వేయించేసిన. ఎందుకంటే మళ్ళీ బయట సేమ్ క్వాలిటీ దొరకకపోవచ్చు అని చెప్పేసి స్టైలిష్ రెడ్ థ్రెడ్ తోటి స్టిచ్చింగ్ అది. ఇంకా ఇక్కడ గ్లో బాక్స్ చూస్తున్నారు కదా, వాటర్ బాటిల్ ఏదైనా వేరే ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఒక హుక్ కూడా ఉంది మీరు బ్యాగ్ అది తగిలించుకోవడానికి. ఇంకా ఫుడ్ స్పేస్ కూడా బాగానే ఉంది. ఆ మ్యాట్ కూడా మీకు యాక్సెసరీస్లో ఇంక్లూడెడ్ ఉంది 4000 రూపీస్లో. అంటే మీరు గ్యాస్ సిలిండర్ లాంటివి అంత పెద్దవి మాత్రం పెట్టుకోలేరు, కాకపోతే చిన్న చిన్న బ్యాగ్స్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. నేను మెయిన్ సూపర్ మార్కెట్ వెళ్ళడానికి బాగుంటుందని స్కూటర్ తీసుకున్నా. అంటే ఫ్రంట్ బ్యాగ్స్ అవి పెట్టుకొని ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ షాపింగ్ చేయడానికి, హెవీ ట్రాఫిక్లో ఇంకా కార్ పట్టుకొని ఏడ తిరుగుతాం అన్నట్టు స్టైలిష్ లుక్స్ ఉండాలని తీసుకున్నా. ఇట్లా కాల్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి మీకు మొబైల్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు, కాల్ చేస్తే. ఈవెన్ మ్యూజిక్ కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు, మ్యూజిక్ ప్లే అయ్యేది అవన్నీ మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఇంకా మీకు ఇందులో పెట్రోల్ ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి 5.8 లీటర్ ఉంది. 180-190 కిలోమీటర్స్ ఫుల్ ట్యాంక్స్ చేస్తే వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు నావిగేషన్ అది ఇట్లా మీకు అసిస్ట్ చేస్తుంది. కానీ నావిగేషన్లో మనం సెర్చ్ చేసినవి అది ఏం చూపించట్లేదు. వాళ్ళు ఇచ్చిన లిస్ట్లోంచి మనం సెలెక్ట్ చేస్తేనే తొందరగా నావిగేషన్ మీకు ఆన్ అయ్యి చూపిస్తుంది. మనం ఏదైనా సెర్చ్ చేస్తే ఇంకా అది గోల్ తిరిగి అసలు కనెక్టే అవ్వట్లేదు. ఇక్కడ వినండి మీరు దాని ఎగ్జాస్ట్ సౌండ్ ఎట్లా ఉందో, స్పోర్టీ ఉండేసి నాకైతే మస్తు నచ్చింది. ఎక్సలేటర్ ఇస్తే జబర్దస్త్ అనిపిస్తుంది. అయితే ఇది మన టీవీఎస్ ఎన్టార్క్ 150 ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత 700 కిలోమీటర్స్ తిరిగినాక నా రివ్యూ. మీకు ఎలా అనిపించింది నా కొత్త స్కూటర్ మీరు చెప్పండి. ఆ ప్రైస్కి 1,52,000 రూపీస్కి మీకు ఇది వర్త్ అనిపించిందా? అంటే 30 మైలేజ్ అనుకోండి, నడవండి మీరు. ఆ ప్రైస్కి ఎలా అనిపించింది చెప్పండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్లో కలుస్తా. బాయ్.